తండ్రి స్తోత్రములు, తండ్రి స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి ఈ రాత్రికాల సమయమందు దేవా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెడుచున్నాను అయ్యా. అయ్యా అయ్యా మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. మా ప్రార్థన వినే దేవుడవు, మా ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి ఉదయం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు అయ్యా మమ్మల్ని అందరినీ తండ్రి అయ్యా నీ కృపలో భద్రపరుచుకొని మాకు క్షేమమును, భద్రతను, ఆరోగ్యమును దయచేసి నా తండ్రి మా పనులలో, మా ప్రయాణాలలో తండ్రి, మా ప్రయత్నాలలో ప్రభువా నువ్వు తోడుగా ఉండి అయ్యా మరి రాత్రికాల సమయమందు క్షేమముగా తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు నీవు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. రాత్రికాల సమయమందు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ పాదములు పట్టుకొని ప్రార్థించుటకు తండ్రి నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయమందు ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ జీవితంలో అయ్యా మరి దినము ఏ పని జరగలేదని అయ్యా మరి తండ్రి ఎలాంటి కార్యాన్ని మేము పొందుకోలేదని ప్రభువా, ఎలాంటి ఆశీర్వాదాలు అయ్యా మేము పొందుకోలేదని ప్రభువా, మా ఆత్మీయులను కోల్పోయి ఉన్నామని తండ్రి ఈ దినము తండ్రి మరి నాయన యేసయ్యా మరి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మాకు ఉద్యోగం రాలేదని అయ్యా మరి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు తండ్రి అయ్యా మాకు రిపోర్ట్స్లో తండ్రి మరి నాయన సమస్య ఉందని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కృంగిపోతున్నారో నాయన మరి తండ్రి బాధపడుతున్నారో తండ్రి అయ్యా వారి బాధల నుండి ప్రభువా మీరు విడిపించండి నాయన. కృంగిన స్థితిలో నుండి తండ్రి వారిని విడిపించండి యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. వారు అనుకున్నటువంటి పనులు జరుగుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి తండ్రి వారు ఏ పనులైతే కావాలని ఆశపడుతున్నారో తండ్రి, ఏ పనులైతే జరగాలని దేవా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో నాయన, ఆ పనులు జరుగుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నీకే వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా అయ్యా అయ్యా నాయన నీవిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన మనవులు అంగీకరించి నాయన నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ దినం ఉద్యోగానికి వెళ్ళినప్పటికీ అయ్యా మరి ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదని తండ్రి, అయ్యా మరి ఆన్లైన్లో పరీక్షలు రాస్తే ప్రభువా అయ్యా నాకు జవాబు రాలేదని తండ్రి, మరి నాయన ఎలాంటి రిప్లై రాలేదని ప్రభువా బాధపడుతున్నారు నాయన. అయ్యా మేము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను దేవా నువ్వు అత్యధికంగా దయచేసే దేవుడు తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. అయ్యా మరి వారి జీవితంలో ప్రభువా అయ్యా మంచి ఉద్యోగాలను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. అయ్యా మరి వారు తలంచిన దానికంటే, వారు అడిగిన దానికంటే ప్రభువా మరి మంచి ఉద్యోగమును వారి జీవితంలో ప్రభువా మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, అయ్యా మరణకరమైనటువంటి రోగముల చేత బాధపడుతున్నారో తండ్రి, ఐసీయూలో ఉన్నారో ప్రభువా వారిని అందరినీ తండ్రి మీరు బాగు చేయమని వేడుకొనుచున్నానయ్యా. వారి మరణము నుండి ప్రభువా మీరు తప్పించండి తండ్రి. వారి మరణమును దేవా మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నానయ్యా. ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా నాయన అయ్యా మరి వారు త్వరగా కోలుకొని అయ్యా మరి తండ్రి నాయన స్వస్థత పొందుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే అయ్యా మరణపు అంచులోనికి వెళ్ళి ఉన్నారో డాక్టర్లు తండ్రి ఇక ఛాన్స్ లేదని చెప్తున్నారు తండ్రి, మా చేతిలో ఏమీ లేదు, మేము చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేశాము కానీ అయ్యా మరి ఇక అయ్యా ఇక బ్రతకరు అని డాక్టర్లు చెబుతున్నారు ప్రభువా. మా పరమ వైద్యుడు తండ్రి అయ్యా మరి ఆ బిడ్డలను తండ్రి మీరు నాయన మరణమును కొట్టివేసి తండ్రి నీ జీవంలోనికి నడిపించండి అయ్యా. అయ్యా మరి సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది,
నిన్ను మహిమపరిచేది తండ్రి. మరి నాయన మన్ను నిన్ను స్తుతించదు కదా తండ్రి. అయ్యా మరి ప్రతి బిడ్డను తండ్రి అయ్యా మరణము నుండి విడిపించి తండ్రి అయ్యా మరి నీ సజీవ సంఖ్యలో నిలుపుమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే పీడ కలల చేత దుష్ట కలల చేత బాధపడుతున్నారో తండ్రి అయ్యా మేము పడుకోగానే తండ్రి మాకు పీడ కలలు పడుతున్నాయి, దుష్ట కలలు పడుతున్నాయని అయ్యా మరి నిద్రలో ఉలిక్కి పడుతున్నారో ప్రభువా. అయ్యా మరి నాన్న ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టుగా గొంతు పట్టి నులిమినట్టుగా అని అనిపిస్తుందని భయపడుతున్నారో ప్రభువా. అయ్యా మరి నా తండ్రి వారి యొక్క భయము నుండి వారి యొక్క కలవరము నుండి ప్రభువా మీరు విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా మరి తండ్రి వారి పడకల చుట్టూ నాయన అయ్యా నీ దూతలను కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి మరి నాయన నిద్రలో నడుస్తున్నారో తండ్రి నిద్రలో అయ్యా మరి చిన్న పిల్లలు మూత్రం పోసుకుంటున్నారో ప్రభువా. అయ్యా మరి వారి తండ్రి వారి చిన్న పిల్లలను బాగు చేయని నాయన. అయ్యా మరి నిద్రలో మూత్రం పోసుకోకుండా నిద్రలో ఉలిక్కి పడకుండా తండ్రి అయ్యా మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి ఎవరైతే తండ్రి నాయన అయ్యా మరి రాత్రికాల సమయముతో తండ్రి కుటుంబ ఆరాధన చేసుకొనుచున్నారో కుటుంబం అంతా కలిసి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో దేవా అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. పచ్చని ఒలీవ చెట్టు వలె తండ్రి వారి కుటుంబము ఫలించి అభివృద్ధి చెందుటకు తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా నా తండ్రి. అయ్యా అయ్యా మరి ఎవరైతే తండ్రి కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నారో ప్రభువా నా కుటుంబాన్ని మార్చమని, నా భర్తను మార్చండి, నా పిల్లలను మార్చు ప్రభువా, నా భర్తను మార్చు నాయన, మా అత్తమామలను మార్చు ప్రభువా, మరి నాయన మా ఆడపడచులను తండ్రి నాయన అయ్యా మరి తన కుటుంబము మారు మనసు పొందాలని ఎంతమంది అయితే తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దేవా అయ్యా శ్రీ అయ్యా వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి తండ్రి వారి కుటుంబానికి నీ రక్షణ దయచే నాయన. అయ్యా మరి యెహోషువ నేను నా కుటుంబము తండ్రి ప్రభు యెహోవానే సేవించెదము అని సెలవిచ్చినాడు తండ్రి. మరి యెహోషువ లాంటి కుటుంబాన్ని, కొర్నేలి లాంటి కుటుంబాన్ని ప్రభువా అయ్యా మీరు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. ఎంతమంది తల్లిదండ్రులు అయితే ప్రభువా తమ పిల్లల గురించి ప్రార్థిస్తున్నారో తండ్రి వారి తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించండి నాయన. యోబు తన ఇంటి వారి కొరకు నాయన అయ్యా మరి పెందల కడనే లేచి అయ్యా మరి బలులు అర్పించినాడయ్యా. తమ పిల్లలు పాపం చేసి ఉన్నారని అయ్యా మరి పాపములో పడిపోయారేమో అని భయముతో వణుకుతో తండ్రి అయ్యా తమ పిల్లల నిమిత్తము, తన కుటుంబము నిమిత్తము, తన పనివారి నిమిత్తము, తనకు ఉన్నటువంటి గొర్రె మేకల మందల నిమిత్తము తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించినాడయ్యా నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. మరి ప్రతి ఒక్క తల్లి తండ్రి తన కుటుంబము కొరకు, తన పిల్లల కొరకు నాయన ప్రార్థించే మనస్సును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ఎంతమంది పిల్లలైతే తల్లిదండ్రులను బాధ పెడుతున్నారో తండ్రి అయ్యా, తల్లి మాట వినడం లేదో, తండ్రి మాట వినడం లేదో అయ్యా, మరి తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారో తండ్రి, చేయొద్దన్న పనులు చేస్తున్నారో ప్రభువా, వెళ్ళవద్దన్న దగ్గరికి వెళ్తున్నారో నాయన అయ్యా. మరి తండ్రి మరి బైక్ కావాలని, సెల్ ఫోన్ కావాలని దేవా ఎంతమంది పిల్లలైతే తల్లిదండ్రులను అనేక విధాలుగా తండ్రి ఏడిపిస్తున్నారో ప్రభువా, కృంగదీస్తున్నారో నాయన. మాటల చేత, వారి యొక్క పనుల చేత తండ్రి, వారి యొక్క ప్రవర్తన చేత తండ్రి మరి బాధ పెడుతున్నారో ప్రభువా. ఆ పిల్లలను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా మీరు మార్చండి నాయన, మార్చండి ప్రభువా. యేసయ్యా నాయన తల్లిదండ్రులకు విధేయత కలిగి తండ్రి మాట, తల్లి మాట వినే ప్రతి ఒక్క యవనస్తునికి, ప్రతి ఒక్క పిల్లలకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. మీరు దీర్ఘాయుష్యమంతులగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి తండ్రి వారి తల్లిదండ్రుల మాటను త్రోసివేయకుండా, వారి తల్లిదండ్రులకు బాధ కలిగించకుండా తండ్రి వారి దీవెనలు, వారి ఆశీర్వాదములు పొందుకొనుటకు, వారి యొక్క మాటకు లోబడే మనస్సును ప్రతి పిల్లలకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే కొత్తగా స్కూల్కి వెళ్తున్నారో తండ్రి, కాలేజెస్కి వెళ్తున్నారో నాయన, న్యూ అడ్మిషన్స్ తీసుకున్నారో తండ్రి, ఆ పిల్లలందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. నీ జ్ఞానం చేత నింపండి ప్రభువా, నీ తెలివి చేత నింపండి నాయన. అయ్యా మరి సంవత్సరం అంతా తండ్రి చదువుకొనుటకు కావలసిన జ్ఞానమును, ఆత్మశక్తిని, ఆత్మ బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. పిల్లలకి ఎలాంటి బలహీనతలు రాకుండా, జ్వరాలు రాకుండా అయ్యా మరి తండ్రి వారు నాయన
బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి అయ్యా. మరి స్కూల్లో టీచర్లు చెప్తున్నటువంటి పాఠాలు నాయన పిల్లలకు శ్రద్ధగా అర్థమగుటకు సహాయం చేయండి నాయన. అయ్యా వారు అర్థం చేసుకునే మనసును తండ్రి పిల్లలకు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి రాత్రికాల సమయమందు దేవా నాయన అయ్యా అయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ప్రభువా మరి నాయన కాలేజెస్కి వెళ్తున్నారో, యూనివర్సిటీస్కి వెళ్తున్నారో తండ్రి దేవా వారిని జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా మరి ర్యాగింగ్ చేయకుండా తండ్రి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, తోటి స్నేహితులను చదువుకునే వారిని ప్రభువా ఇబ్బంది పెట్టకుండా, ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట తిరగకుండా, అబ్బాయిల వెంట తిరగకుండా అయ్యా మరి మేము కాలేజీకి వెళ్తున్నామని, స్కూల్కి వెళ్తున్నామని తండ్రి తల్లిదండ్రులను మోసం చేసి నాయన పార్కుల వెంట తిరగకుండా, అమ్మాయిల వెంట తిరగకుండా, సినిమాల వెంట తిరగకుండా, జులాయిగా తిరగకుండా తండ్రి అయ్యా మరి నీవు ఇచ్చినటువంటి సమయమును తండ్రి చదువుకునేటటువంటి సమయమును, చదువుకునేటటువంటి నాయన రోజులను అయ్యా మరి ఆ చదువు కొరకు కష్టపడి చదివే మనస్సును ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా తమ జీవితమును చదువును నిర్లక్ష్యము చేయకుండా దేవా మరి ఈ యొక్క సమయము భవిష్యత్తు కొరకు అయ్యా పునాది వేసుకునే సమయం అని, భవిష్యత్తు కొరకు అయ్యా మరి తండ్రి నాయన అయ్యా మరి నిర్మాణం చేసుకునే సమయం అని తండ్రి ప్రతి ఒక్క యవ్వనస్తుడు గ్రహించి తండ్రి మరి నాయన చక్కటి భవిష్యత్తు కొరకు, చక్కటి భవిత కొరకు తండ్రి సిద్ధపడే మనస్సును దయచేయండి నాయన. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నారో అయ్యా మేము పలానా సబ్జెక్టు చదవలేకపోతున్నామని, పలానా సబ్జెక్టు అయ్యా మాకు అర్థం కావడం లేదని, ఆ సబ్జెక్టులో మేము ఫెయిల్ అవుతున్నామని దేవా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రార్థన చేస్తున్నారో నాయన. అయ్యా మరి ఆ బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా నీ జ్ఞానాత్మ చేత నింపమని వేడుకొనుచున్నాను అయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత దేవా వారిని నింపి తండ్రి వారి చదువుటకు, రాయుటకు కావలసిన శక్తిని, సామర్థ్యమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ఏ టెక్నాలజీ ద్వారా ప్రభువ అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ప్రభువ అయ్యా. మరి ఏమి దిక్కుతోచినటువంటి స్థితిలో బతుకుతున్నారు నాయన తండ్రి. మరి అటువంటి ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకో తండ్రి. కంపెనీలను జ్ఞాపకం చేసుకో నాయన. పెద్ద పెద్ద కంపెనీలు ప్రభువా అనేక మంది ఉద్యోగస్తులను తండ్రి మరి ఉద్యోగం నుండి తొలగిస్తున్నారు ప్రభువా, ఉద్యోగం నుండి తీసివేస్తున్నారు నాయన. ఎన్ని జాబులకు అప్లై చేసిన, ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తండ్రి మరి ఉద్యోగాలు రావడం లేదని అనేక మంది కృంగిపోతున్నారు ప్రభువా నాయన. నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు మానవుణ్ణి నిర్మించే ముందు మానవునికి కావలసినటువంటి సృష్టిలో సమస్తమును ముందుగా కలుగచేసినటువంటి దేవుడవయ్యా. భూమి ఆకాశములను కలుగచేసిన దేవుడవు అయ్యా. మరి వెలుగును చీకటిని కలుగచేసినటువంటి దేవుడవు అయ్యా. మరి పక్షులను, జంతువులను నాయన, అడవి మృగములను అయ్యా అయ్యా మరి ఆకాశ పక్షులను, జలచరములను తండ్రి మరి నాయన అయ్యా నువ్వు సమస్తమును కలుగచేసి తండ్రి తర్వాత మానవుని సృజించినటువంటి దేవుడవు దేవా. మరి నాయన మరి మానవునికి దేవా మరి ఈ లోకంలో బతకడానికి, ఈ లోకంలో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన పిల్లలను పోషించుకోవడానికి నాయన తన జీవనోపాధి కొరకు ప్రభువా ప్రతి ఒక్క మానవునికి తండ్రి ఏదో ఒక పని దొరుకుటకు తండ్రి నీ మార్గమును తెరవమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే ప్రతి ఒక్క మానవుణ్ణి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి అయ్యా. మరి ఎవరైతే తండ్రి డబ్బు సంపాదించాలని నాయన, ధనము సంపాదించాలని ప్రభువా ప్రయాస పడుతున్నారో దేవా అయ్యా, మేము అనేక డబ్బు సంపాదించాలని నాయన, ఇంకా ధనవంతులం కావాలని, ఇంకా గొప్ప వాళ్ళం కావాలని తండ్రి ఇతరులను మోసం చేసి, ఇతరులను ప్రభువా అన్యాయంగా చంపుతూ, నరుకుతూ తండ్రి దేవా మరి నాయన వారి యొక్క ధనమును, వారి యొక్క సొమ్మును ఆశిస్తున్నారు తండ్రి అయ్యా. మీరే ఆ బిడ్డలందరితో మాట్లాడిన నాయన, నువ్వు ధనవంతునితో మాట్లాడినటువంటి దేవుడవయ్యా. ధనవంతుడు నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనేక సంవత్సరాలకు అయ్యా మరి నాయన
నీ ప్రాణమునకు సరిపడినంత ఆ ధాన్యమును సమకూర్చి ఉన్నానని తన ప్రాణముతో చెప్పుతున్నప్పుడు దేవా, ఆ ధనవంతునితో నువ్వు మాట్లాడినటువంటి దేవుడవయ్యా. వెర్రివాడా అయ్యా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సంపాదించింది ఎవరి వగును అని నా తండ్రి ధనవంతునితో నువ్వు మాట్లాడి ఉన్నటువంటి దేవుడవయ్యా. ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో తండ్రి, తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తమకున్నటువంటి భూములను బట్టి, తమకున్నటువంటి జాగలను బట్టి, తమకున్నటువంటి పాస్తులను బట్టి ప్రభువా, తమకున్నటువంటి అధికారాన్ని బట్టి అయ్యా, తమకున్నటువంటి నాయన తండ్రి అయ్యా సమస్తమును బట్టి ఎవరైతే గర్వపడుతున్నారో, ఎవరైతే తండ్రి అయ్యా మరి హెచ్చింపబడుతున్నారో తండ్రి నాయన, నిన్ను మరచిపోయి తండ్రి ఇది దేవుడిచ్చింది అని తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక తండ్రి నాయన ధనమును ప్రేమిస్తున్నారు తండ్రి. వారందరినీ మీరు తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా మరి వారితో మీరు మాట్లాడండి ప్రభువా, వారితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా దేవా యేసయ్య, ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ ఒక దినము నరులారా తిరిగి రండని నువ్వు పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి పాదముల దగ్గరికి రావాల్సిన వారి నాయన దేవా. మరి తండ్రి నాయన అయ్యా ధనవంతులు తమ ధనమును చూసి తండ్రి మరి నాయన గర్వపడకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నువ్వు తండ్రి యేసయ్య మరి తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ధనము సంపాదించుకొనుటకు ప్రయాసపడకుడి తండ్రి, పరలోకమైన వాటి కొరకు వెదకుడి అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి భూ సంబంధమైన మనస్సును తొలగించుకొని దేవా, పరలోక సంబంధమైనటువంటి వాటిని వెదకుటకు, పరలోక సంబంధమైన మనస్సును మేము ధరించుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్య నీకు వందనములు తండ్రి. మరి నాయన ఎంతమంది బిడ్డలైతే తండ్రి అనేకమైనటువంటి అయ్యా మరి దురలవాట్లకు బానిసవుతూ తండ్రి చెడ్డ పనులు చేస్తున్నారు నాయన. అయ్యా మరి స్నేహితులతో కలిసి తండ్రి మరి నాయన అయ్యా మరి అనేక మంది నాయన అయ్యా మరి తండ్రి దుష్కార్యములు చేస్తున్నారు తండ్రి. సమాజానికి ప్రజలకు హాని కలిగించేటటువంటి, నష్టము కలిగించేటటువంటి పనులు చేస్తున్నారు తండ్రి. మీరే అటువంటి యువత అందరితో మాట్లాడండి ప్రభువా. దేవా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా, అటువంటి యువతతో దేవా మీరు మాట్లాడండి నాయన. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి తండ్రి నాయన ఎంతమంది ఉద్యోగాలు రాలేదని అయ్యా మరి ఉగ్రవాదులుగా మారుతున్నారు, మతోన్మాదులుగా మారుతున్నారు తండ్రి. అయ్యా మానసికంగా కృంగిపోయి తండ్రి మతి స్థిమితం లేనటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నారు ప్రభువా. దేవా మరి నాయన వారిని అందరినీ ప్రభువా అట్టి అంధకారం నుండి, చీకటి నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే దేశ ద్రోహులుగా మారుతున్నారో తండ్రి అయ్యా మరి వారిని మీరు మార్చండి తండ్రి. దేశానికి అయ్యా మరి నేటి బాలలే రేపటి పౌరులు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి తండ్రి నాయన అయ్యా మరి దేశ ద్రోహులుగా కాకుండా దేశానికి ఉపయోగపడే పౌరులుగా, దేశ క్షేమాన్ని అభివృద్ధి పరిచే పౌరులుగా, దేశ ప్రజలను కాపాడే పౌరులుగా తండ్రి మీరు ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని వేడుకొనుచున్నాను. ప్రతి ఒక్క యువతతో తండ్రి మీరు మాట్లాడండి నాయన. తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మరి నాయన ఎవరైతే తండ్రి అయ్యా మరి తండ్రి నాయన అయ్యా తమ జీవితంలో ఇంకా కార్యం జరగలేదని ప్రభువా కృంగిపోతున్నారో, బలహీన పడుతున్నారో తండ్రి వారిని బలపరచమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి నాయన నీ సన్నిధిలో అయ్యా మరి అనేక దినముల నుండి తండ్రి కార్యం జరగాలని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి, కనిపెట్టి ప్రార్థిస్తున్నారో ప్రభువా. దేవా వారందరి ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకో నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మీరే ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని చాపమని వేడుకొనుచున్నాను నాయన. వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వాతావరణంలో అనేక మార్పులు ప్రభువ, అనేక వైరస్లు తండ్రి మరి నాయన ఎబోలా వైరస్ అని ప్రభువ, కరోనా వైరస్ అని తండ్రి ఇలాంటి భయంకరమైన వైరస్ల ద్వారా ప్రభువ అయ్యా మరి తండ్రి భూమి నింపబడుతుంది అయ్యా. జనాలు అయ్యా మరి ఒక వైరస్లకు గురి అయి తమ ప్రాణాలు కోల్పోతున్నారు నాయన. జంతువులకు వైరస్ రాకుండా, పక్షులకు వైరస్ రాకుండా, మనుషులకు వైరస్ రాకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి నా తండ్రి సమాజంలోనికి, లోకంలోనికి కొత్త కొత్త వైరస్లు రాకుండా సహాయం చేయండి అయ్యా. ఆ యొక్క వైరస్లు ప్రభువా నీ నామములో లయమైపోవుటకు, నీ నామములో కాలిపోవుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా.
అయ్యా అయ్యా నా తండ్రి మరి నాయన ఈ రాత్రికాల సమయమందు దేవా మరి ఎవరైతే తండ్రి నాయన అయ్యా మరి కొత్తగా తండ్రి అనేక పరికరాలు కనుక్కుంటున్నారో తండ్రి అయ్యా మరి శాస్త్రవేత్తలు తండ్రి నాయన అయ్యా మరి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి మరి దేనినైతే కనుక్కోవాలని ప్రయాసపడుతున్నారో తండ్రి ఆ యొక్క ప్రయత్నంలో తండ్రి నీ విజయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రభువా నీకు వందనములు, ప్రభువా నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి నాయన సైంటిస్టులు కావాలనుకొనుచున్నారో తండ్రి మరి నాయన అయ్యా వారు తండ్రి నీ జ్ఞానమును నీ తెలివిని వివేచన చేత నింపి అయ్యా వారు సైంటిస్టులు అవుటకు తండ్రి సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే నాయన నేను ఇంజనీర్ కావాలని, నేను పోలీస్ కావాలని, అయ్యా నేను ఐఏఎస్ చదవాలని, నేను ఐపీఎస్ చదవాలని ప్రభువా, నేను మంచి డాక్టర్ని కావాలని ప్రభువా, అయ్యా నేను మంచి రాజకీయవేత్తను కావాలని, నేను ఒక మంచి కవిని కావాలని, నేను మంచి రచయితను కావాలని ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఆశపడుతున్నారో ప్రభువా దేవా మరి నాయన వారందరి కోరికను మీరు సిద్ధింప చేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని బ్రతిమలాడుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి వారి చదువుకు తగినటువంటి జ్ఞానమును తండ్రి వారి సామర్థ్యమునకు తగినటువంటి జ్ఞానమును సమయోచితమైనటువంటి ఆలోచనల చేత వారిని నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. దేవా మా వాతావరణాన్ని పరిశుద్ధపరచండి తండ్రి. అనేక మంది మొక్కలు నాటే మనసు దయచేయండి, చెట్లను పెంచే మనసు దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రంలో నాయన. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి ప్రభువా, మొక్కలను నాటాలి నాయన. అయ్యా అయ్యా తండ్రి మరి భూమి అంతా ప్లాస్టిక్ చేత నింపబడి ఉన్నది ప్రభువా. అయ్యా భూసారము కోల్పోతుంది తండ్రి, పంటలు పండట్లేదు, వర్షాలు పడడం లేదు నాయన. అయ్యా భూమి వేడి చేత నింపబడుతుంది అయ్యా, భూమి బలాత్కారం చేత నాయన నింపబడుతుంది తండ్రి. దేవా మీరే తండ్రి భూమిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా నీ నామములో తొలగిపోవటకు సహాయం చేయండి. ఆ ప్లాస్టిక్ అంతా లయమైపోవటకు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు తండ్రి మా వంతు కృషి మేము చేస్తాము అని ఆ ప్లాస్టిక్ యొక్క నివారణకు, ప్లాస్టిక్ యొక్క నిషేధానికి సహకరించే మనసు దయచేయండి తండ్రి. ఎవరు ప్లాస్టిక్ వాడకుండా, ఎవరు ప్లాస్టిక్ వస్తువులు తండ్రి మరి నాయన అయ్యా వినియోగించకుండా తండ్రి వాటిని తయారు చేయకుండా దేవా మీరే తండ్రి ఆ యొక్క ఫ్యాక్టరీలను, ఆ యొక్క కర్మాగారాలను అయ్యా మరి తండ్రి మీరు నాయన ఆ యొక్క స్థలంలో తండ్రి మరి తండ్రి మంచి జనులకు ఉపయోగపడే ఫ్యాక్టరీలు పెట్టుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. జీవము గల మా దేవా నీ పాదాలకై స్తోత్రములు తండ్రి. రక్షించే దేవా నీ పాదాలకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి రాత్రికాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా అయ్యా మరి తండ్రి నాయన నీకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. మరి ప్రార్థన మనములు మీరు ఆలకించండి అయ్యా. ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలైతే మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారు నాయన. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, నశించిపోతున్నటువంటి నాయన జనాంగం కొరకు అయ్యా మరి వారు రక్షింపబడాలని తండ్రి, వారు నాయన విడుదల పొందుకోవాలని అయ్యా మాతో కలిసి ప్రార్థిస్తున్నారు తండ్రి. వారందరినీ దీవించండి అయ్యా, వారందరినీ ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయ అయ్యా ఈ రాత్రికాల సమయమందు నాయన ఎంతమంది బిడ్డలైతే తండ్రి సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో, అపవాది చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి నాయన. గెరాసేనుల దేశంలో యవ్వనస్తుడు అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్నప్పుడు నాయన యొక్క ఒక్క యవ్వనస్తుని కొరకు తండ్రి నువ్వు వెళ్ళినటువంటి దేవుడవయ్యా. అయ్యా వానిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలన్నీ పందుల మందులోనికి వెళ్ళుటకు నువ్వు ఆజ్ఞాపింపగానే ప్రభువా అవన్నీ పందుల మందులోనికి వెళ్ళి ఆ ప్రపాతము మొదలుకొని ఆ సముద్రంలో పడి చనిపోయాయి నాయన. ఆ యవనస్తుడు స్వస్థత పొందుకొని దేవా నీ సాక్షిగా నిలబడి ఉన్నాడు నాయన. తండ్రి మరి ఎంతమంది యవనస్తులైతే తండ్రి అయ్యా మరి అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్నారో, సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో తండ్రి వారందరికీ విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. విడిపించండి అయ్యా ఈ సమయమందు తండ్రి, విడిపించండి నాయన. దేవాని పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి కానాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నప్పుడు తండ్రి అయ్యా
ఆ స్త్రీ నీ వద్దకొచ్చి అయ్యా ప్రభువా నాయన కనికరించమని కేకలు వేసినప్పుడు అయ్యా మరి తండ్రి కానాను స్త్రీ యొక్క కుమార్తెను నువ్వు బ్రతికించినటువంటి దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. మరి పౌలు సీదలు ప్రార్థించినప్పుడు తండ్రి పూతోను పట్టి బాధపడుచున్నటువంటి ఈ స్త్రీ చిన్నదాన్ని విడిపించినటువంటి దేవుడవు తండ్రి. మరి ఆ పూతోను దయ్యం పట్టి సోద చెప్పుడు చేత తమ యజమానులకు అనేక లాభము సంపాదించి పెడుతున్నటువంటి యొక్క చిన్నదానిలో ఉన్నటువంటి పూతోను దయ్యము నుండి విడిపించినటువంటి దేవుడో తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే చెరసాలలో ఉన్నారో తండ్రి, అయ్యా మరి తండ్రి మరి నాయన ఈ చెరసాల నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా మరి వారు జైలు నుండి విడుదల పొందుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి చెరసాలలో ఉన్నటువంటి బిడ్డలందరూ నీ రక్షణ పొందుకున్నట్టుకు, నీ సువార్త వినుటకు సహాయం చేయండి తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. మరి పౌలు శీలలు అయ్యా మరి బంధకాలలో ఉండి తండ్రి రాత్రంతా పాటలతో ప్రార్థించినప్పుడు తండ్రి నాయన వారి బంధకాలు తెగిపోయి చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి తండ్రి నాయన. మరి ప్రభువా మరి చెరసాలలో ఉన్నటువంటి బిడ్డలు అయ్యా నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి తండ్రి నాయన. వారికి వచ్చినటువంటి శిక్షను బట్టి, వారికి ఉన్నటువంటి అయ్యా వారు అనుభవిస్తున్నటువంటి శిక్షను బట్టి తండ్రి అయ్యా మరి వారు కృంగిపోకుండా తండ్రి నాయన బలహీనులు కాకుండా దేవా మరి నాయన యేసయ్యా నీ నామాన్ని స్తుతించి ఘనపరచి నీకు మహిమకరంగా జీవించుటకు నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే ప్రభువా మరి నాయన చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు అయ్యా కిడ్నాపులు చేస్తున్నారో తండ్రి, దూర దేశాలకు అమ్ముతున్నారో ప్రభువా, అయ్యా మరి ఈ సమయం వరకు మరి కిడ్నాప్ చేసిన వాళ్ళందరి యొక్క ఆచూకీ తెలియక వారి కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు నాయన, కృంగిపోతున్నారు అయ్యా మరి వారందరి యొక్క ఆచూకీ దొరుకుటకు సహాయం చేయండి అయ్యా మరి ఎవరైతే కిడ్నాపులు చేస్తున్నారో తండ్రి దేవా వారిని మార్చండి. కిడ్నాపులు చేసి తండ్రి వారి అవయవాలు అమ్ముతున్నారో, వారి నాయన భయంకరంగా హింసిస్తున్నారో, ఆడపిల్లలను కిడ్నాప్ చేసిన ఆయన యవనస్తులను కిడ్నాప్ చేసి తండ్రి దూర దేశాలకు అమ్ముతున్నారో ప్రభువా, అయ్యా మీరు వారిని మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆడపిల్లలకు భద్రత రక్షణ దయచేయండి నాయన. దేవాని పాదములకై స్తోత్రములు నాయన. దూర దేశాలకు తండ్రి భయంకరంగా హింసిస్తున్నారు తండ్రి, క్రూరంగా వారి చేత భయంకరమైనటువంటి పాపాలు చేయిస్తున్నారు తండ్రి అయ్యా మరి క్రూరంగా యొక్క ఆడపిల్లలను హింసిస్తున్నారు దేవా. వారందరిని తండ్రి నీ నామములో మారు మనసు పొందటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి నాయన పశువులను హింసిస్తున్నారో, మూగ జీవాలను హింసిస్తున్నారో తండ్రి, భయంకరంగా వాటిని కొడుతున్నారో, భయంకరంగా వాటిని చంపుతున్నారో తండ్రి అయ్యా మూగ జీవాలు హింసించేవాని నాయన మీరు మార్చమని వేడుకొనుచున్నానయ్యా. నీ పశువుల ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనదిగా అయ్యా మరి ఎంచవలనని సెలవిచ్చిన దేవుడవయ్యా నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే తండ్రి మరి మూగ జీవాలను భయంకరంగా హింసించి చంపుతున్నారో తండ్రి నాయన అయ్యా మరి తండ్రి యేసయ్యా మీరే వాటన్నిటికీ తండ్రి మూగ జీవాలకు దేవాని రక్షణ నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది సేవకురాన్లు ఉన్నారో ప్రభువా, అయ్యా వారిని అందరినీ రాత్రి కాల సమయమందు దేవా జ్ఞాపకం చేసుకోని ఆయన వారు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి అయ్యా. వారి యొక్క బోధ, వారి యొక్క పరిచర్య, వారి యొక్క సమర్పణ తండ్రి నీకు నాయన నీకు మాదిరిగా ఉండుటకు సహాయం చేయండి. అనేకులు వారిని చూసినప్పుడు, వారి ప్రవర్తన చూసినప్పుడు, వారి మాట తీరు చూసినప్పుడు నాయన అయ్యా మరి వారిలో తండ్రి నీవు కనిపించుటకు, నిన్ను చూచుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అబద్ధ బోధకులు ఉన్నారో తండ్రి, అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారో, దొంగ బోధకులు ఉన్నారో తండ్రి వారిని నామములో మార్చండి నాయన తండ్రి. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా సంఘాలకు చర్చిలకు స్థలాలు లేవని బాధపడుతున్నారో అయ్యా మరి వారి మందిరాలు కట్టుకొనుటకు స్థలాలు సిద్ధపరచమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి అయ్యా. మరి నెల ఎంతమంది బిడ్డలైతే విత్తనాలు వేస్తున్నారో తండ్రి అయ్యా మరి భూమిని దున్నుచున్నారో తండ్రి సంతోషము చేత అయ్యా మరి నాయన వర్షాలు పడతాయని తండ్రి నా దేవుడు వర్షాలు కురిపిస్తాడని విశ్వాసము చేత ఎవరైతే భూమిని దున్నుచున్నారో తండ్రి అయ్యా మరి వారందరి మీద తండ్రి నీ బలమైన
హస్తమును తండ్రి, నీ బాహు హస్తమును చాపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి వారికి మంచి మేలైన విత్తనాలు దొరికి అయ్యా వారి పంటలు సమృద్ధిగా పండుటకు సహాయం చేయండి నాయన. వారి బోరులలో తండ్రి, బావులలో ప్రభువ దేవా నీటి జలాలు ఉబికి ప్రవహించుటకు సహాయం చేయండి. పొలాలకు సరిపడ నీళ్లు, పంటలకు సరిపడ నీళ్లు తండ్రి, సమృద్ధి అయినటువంటి జలాలను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. మరి సంవత్సరం భూగర్భ జలాలు ఎండిపోతాయని, వర్షాలు పడవని తండ్రి అయ్యా మరి నాయన వాతావరణ శాఖ వారు సెలవిస్తున్నారు. దేవా నీవు కదా ప్రభువా ఈ సమస్తమును కలుగజేసిన దేవుడవు, సృష్టిని కలుగజేసిన దేవుడవు నీవు కదా నాయన. భూగర్భ జలాలను కలుగజేసిన దేవుడవు నీవు కదా తండ్రి. అయ్యా మరి తండ్రి నీవు భూమిలో ఉన్నటువంటి జలములను తండ్రి మీరు పైకి ఉబికి ప్రవహించుటకు నా తండ్రి నీవే సహాయము చేయమని వేడుకొనుచున్నాను. నీ హస్తాన్ని చాపమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా మరి సంవత్సరముకు పంటలు పండవు అని బాధపడుతున్నారో అయ్యా వారికి సమృద్ధి అయినటువంటి పంటలు పండుటకు తండ్రి, వారు ఎగిరి గంతులు వేసుటకు తండ్రి నీ కృప సహాయము చేయమని వేడుకొనుచున్నాను. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి కన్నీటితో విత్తుచున్నటువంటి ప్రతి ఒక్క రైతు కన్నీటిని సంతోష గానములతో పనులు కోసుకొని అయ్యా మరి పంట సమకూర్చుకొని దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సును, కృపను, భాగ్యమును ప్రతి రైతుకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ సంవత్సరం తండ్రి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దు నాయన. ఏ రైతుకు పంట నష్టం రావద్దు తండ్రి. ఏ రైతుకు తక్కువ దిగుబడి రావద్దు నాయన. అయ్యా మరి వారు పెట్టినటువంటి పెట్టుబడికి తండ్రి వారు చేసినటువంటి కష్టానికి తగిన ఫలితమును నాయన అయ్యా మీరు దయచేయమని వేడుకొనుచున్నా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే తండ్రి రాత్రికాల ఉద్యోగాలు చేస్తున్నారో తండ్రి, అయ్యా మరి హాస్పిటల్లో పనిచేస్తున్నారు, కర్మాగారాలలో పనిచేస్తున్నారు నాయన. అయ్యా మరి తండ్రి బొగ్గు గనులలో పనిచేస్తున్నారు అయ్యా మరి తండ్రి నాయన. అయ్యా మరి యేసయ్యా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు తండ్రి. రకరకాలైనటువంటి స్థలాలలో రకరకాలైనటువంటి అయ్యా మరి తండ్రి నాయన యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. వారిని అందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి వాచ్మెన్లుగా చేస్తున్నారు తండ్రి, రాత్రి వాచ్మెన్లుగా చేస్తున్నారు ప్రభువా. మీరే వారిని అందరినీ కాపాడమని వేడుకొనుచున్నాను అయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. వారికి ఎలాంటి బలహీనతలు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా తండ్రి మరి నాయన ఈ రాత్రంతా తండ్రి నీ శక్తిని, నీ బలమును, నీ కాపుదలను వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి ఈ రాత్రికాల సమయమందు అయ్యా మరి మాంత్రిక శక్తులు చేస్తున్నారో తండ్రి, తాంత్రిక క్రియలు చేస్తున్నారో నాయన అయ్యా మీరు వారితో మాట్లాడండి తండ్రి. అటువంటి దుష్ట పనులు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా తండ్రి మరి ప్రభువా మీరు నాయన రక్షించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎవరైతే ఈ రాత్రికాల సమయమందు ప్రభు శ్మశానానికి వెళ్ళి అయ్యా మరి శవాలను తింటున్నారో తండ్రి, శవాల మీద అయ్యా మరి వాటి యొక్క మాంసమును తింటున్నారో తండ్రి, అటువంటి అఘోరాలతో ప్రభువా మీరు మాట్లాడండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఎవరైతే తండ్రి మరి నాయన యేసయ్యా మరి తండ్రి అయ్యా మరి ఎంతమంది అయితే తండ్రి అయ్యా మూఢనమ్మకాలను నమ్ముతున్నారో తండ్రి, మూఢనమ్మకాల మీద అయ్యా మరి విశ్వాసం ఉంచారో తండ్రి, దేవా వారి మూఢనమ్మకాల నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే వాస్తు పాటిస్తున్నారో తండ్రి అయ్యా మరి ఇల్లు వాస్తు ప్రకారంగా లేదు అయ్యా మరి దీనిని కూలగొట్టాలని నాయన అయ్యా మరి అనేక డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో తండ్రి, వాస్తు కాదు తండ్రి, ప్రతి గృహంలో క్రీస్తు ఉండాలని అయ్యా మరి వారు తెలుసుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది క్రైస్తవులు అయితే తండ్రి అన్యుల ఆచార ప్రకారంగా అయ్యా మరి గృహ ప్రవేశాలు చేస్తున్నారు, పెండ్లిలు చేసుకొనుచున్నారు నాయన. దేవా మీరు వారిని మార్చండి తండ్రి. యేసయ్యా మీరు వారిని మార్చండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు నాయన. దయగలిగిన దేవానికి కృతజ్ఞతలయ్యా, ప్రేమ కలిగిన దేవానికి కృతజ్ఞతలు నాయన. వాస్తు పాటించే క్రైస్తవుల
కుటుంబాలతో మీరు మాట్లాడండి. వాస్తు పాటించి అయ్యా మరి ప్రతి ఒక్క వ్యక్తితో తండ్రి మీరు మాట్లాడి దేవా మరి భూమిని కలుగ చేసిన దేవుడవు నీవని అయ్యా మరి భూమి ప్రతిరోజు సూర్యుని చుట్టూ తిరుగుతుందని దేవా మరి తెలుసుకొనుటకు సహాయం చేయండి. అయ్యా మరి దర్వాజా తూర్పుకు ఉండాలని, నాయన ఉత్తరానికి ఉండాలని ఇలా ఎవరైతే వాస్తులు పాటిస్తున్నారో ప్రభువా ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి నాయన. ఈ భూమి తండ్రి మరి నిరంతరము తండ్రి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా అయ్యా. అయ్యా అయ్యా మరి తండ్రి వారి సత్యాన్ని తెలుసుకొనుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే విదేశాలకు తండ్రి వెళ్ళాలని ఆశపడుతున్నారో ప్రభువా, చదువు కొరకు తండ్రి, పనుల కొరకు నాయన అయ్యా మరి తండ్రి వీసా కొరకు అప్లై చేసి ఉన్నారో తండ్రి. అయ్యా మరి వారి విదేశాలకు వెళ్ళుటకు తండ్రి వారికి వీసా శాంక్షన్ అవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. ఏ పనుల కొరకైతే వెళ్తున్నారో తండ్రి, ఏ ఏ ఏ అయ్యా మరి ఎలాంటి చదువుకోవాలని వారు వెళ్తున్నారో ప్రభువా దేవా వారి ప్రయాణాలలో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను నాయన. ఈ రాత్రి కాల సమయం అందు తండ్రి విమానాలు నడుపుతున్నటువంటి అయ్యా పైలట్ల మీద తండ్రి నీ హస్తమును చాపండి అయ్యా. అయ్యా మరి విమానంలో ఎలాంటి సాంకేతిక పరమైనటువంటి లోపాలు లేకుండా అన్ని వాళ్ళు సరిగా చూసుకొని ఆ యొక్క విమానం నడుపుటకు నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి విమానం నడుపుతున్న ప్రతి ఒక్క పైలట్ని తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. వారి చేతుల మీద ప్రభువా నీ హస్తమును చాపండి నాయన. క్షేమంగా నడుపుటకు తండ్రి, జాగ్రత్తగా నడుపుటకు తండ్రి అయ్యా మీరు సహాయం చేయండి. ఆ విమానం నడుపుతున్న సమయంలో వారికి నిద్రమత్తు రాకుండా తండ్రి, సోలి పడకుండా తండ్రి అయ్యా మేఘాలు అడ్డుగా రాకుండా ప్రభువా, ఏ గ్రహాలు అడ్డుగా రాకుండా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే రాత్రికాల సమయాలలో తండ్రి రైళ్లు నడుపుతున్నారో నాయన అయ్యా వారు క్షేమంగా నడుపుటకు సహాయం చేయండి దేవా. మరి పట్టాలు తెగి ఉన్నప్పుడు తండ్రి వారు చూచుకొనుటకు సహాయం చేయండి నాయన. రైలు ఢీకొని అయ్యా మరి రైలు ప్రమాదాలు జరగకుండా మీరు సహాయం చేయండి అయ్యా. మరి రైళ్లలో మంటలు రాకుండా, రైళ్లలో అయ్యా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి బస్సు ప్రయాణాలు చేస్తున్నారో తండ్రి అయ్యా మరి బస్సులు కాలిపోకుండా సహాయం చేయండి నాయన. అయ్యా మరి మధ్య కాలంలో అనేక లగ్జరీ బస్సులు కాలిపోతున్నాయి తండ్రి. అయ్యా మరి నాయన ప్రయాణికులు సజీవ దహనముగా మారిపోతున్నారు ప్రభువా దేవా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు నాయన. బస్సులు తగలబడకుండా, బస్సు ప్రమాదాలు జరగకుండా అయ్యా మరి డ్రైవర్లు సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారో తండ్రి, సెల్ ఫోన్లో మాట్లాడుతూ నాయన మరి ట్రైన్లు నడుపుతున్నారో, విమానాలు నడుపుతున్నారో తండ్రి అయ్యా మీరు వారిని మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నాయన ఈ రాత్రి కాల సమయమందు అయ్యా మరి పడవ ప్రయాణం చేస్తున్న వారికి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆ యొక్క సముద్రంలో కానీ, నదులలో కానీ ఎలాంటి నాయన పర్వతాలు అడ్డుగా రాకుండా, ఐస్ పర్వతాలు వారికి అడ్డుగా రాకుండా, సుడిగుండాలు అడ్డుగా రాకుండా తండ్రి నీ కాపుదలను దయచేయని వారికి క్షేమకరమైన ప్రయాణమును దయచేయని తండ్రి. సముద్రం మీద కానీ, నదుల మీద కానీ గాలి తుఫాను చెలరేగకుండా, అలలు పైకి ఎగిసి పడకుండా తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి రాత్రికాల సమయమందు ప్రభువా ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో నాయన. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. అప్పుల సమస్యల చేత బాధపడే వారిని విడిపించండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడే వారిని విడిపించండి తండ్రి. బాధల చేత, సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత కృంగిపోతున్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు లేవనెత్తండి అయ్యా. నా భర్త మారడం లేదని, నా పిల్లలు మారడం లేదని, నా భర్త త్రాగుబోతని, పిల్లలు తిరుగుబోతులని ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన, వారందరి ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా నా తండ్రి నీ
పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి రాత్రి కాల సమయమందు తండ్రి ఎవరైతే తండ్రి నీ నామాన్ని బట్టి కీర్తనలు పాడుతున్నారో తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రంతా తండ్రి నా దేవునితో గడపాలని, ఈ రాత్రంతా నా దేవునికి ప్రార్థన చేయాలని ఎవరైతే సిద్ధపడి ఉన్నారో తండ్రి అయ్యా, వారందరికీ నాయన నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఈ రాత్రంతా ప్రార్థించే శక్తిని, స్తుతించే శక్తిని అయ్యా, నేను కీర్తించే శక్తిని వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. యాకోబు రాత్రంతా నీతో పెనుగులాడినప్పుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవయ్యా నాయన, మరి ఈ దినం ఎవరైతే రాత్రికాల ప్రార్థనలు చేస్తున్నారో వారందరిని తండ్రి దీవించి ఆశీర్వదించి ప్రభువా నాయన వారిని అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. బాలింతలను జ్ఞాపకం చేసుకో తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. మరి గర్భిణీ స్త్రీలను అయ్యా మరి సుఖమైన ప్రసవమును దయచేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకో తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ సంవత్సరము అయ్యా మరి తండ్రి మాకు మంచి వర్షాలు పడుటకు సహాయం చేయండి నాయన. మాకు మంచి వర్షాలు పడాలి తండ్రి. మా బావులు నిండాలి, మా చెరువులు నిండాలి, మా నదులు పొంగి ప్రవహించాలి ప్రభువా. అయ్యా మరి పులికాటు సరస్సు తండ్రి అయ్యా మరి ఎడారిగా మారిపోయింది నాయన. అనేక పక్షులకు ఆ యొక్క సరస్సు అయ్యా మరి నివాస స్థలముగా ఉండేది తండ్రి, ఆధారముగా ఉండే సరస్సు తండ్రి నాయన. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను అయ్యా. పులికాటు సరస్సును జ్ఞాపకం చేసుకో తండ్రి. పులికాటు సరస్సు తిరిగి మరలా ప్రవహించుటకు, పొంగి పొర్లుటకు దేవా నీ సహాయం దయచేయండి. యేసయ్యా నీ సహాయము దయచేయమని బ్రతిమలాడుచున్నాను నాయన. నీకే వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా ప్రకృతి వనరులను కాపాడండి తండ్రి. మా వనరులు అయ్యా మరి కరిగిపోకుండా, మా వనరులు అయ్యా మరి క్షీణించిపోకుండా, మా వనరులు తండ్రి నిర్మూలము కాకుండా, మా వనరులు ధ్వంసము కాకుండా తండ్రి నీ సహాయమును దయచేయండి. హిమాలయాలలో అయ్యా మరి హిమాలయ పర్వతాలు కరిగిపోకుండా తండ్రి, మరి నదులు ఎండిపోకుండా తండ్రి, సముద్రాలలో నీరు ఇంకిపోకుండా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ సంవత్సరం తండ్రి మా జలాలను దీవించండి, మా వర్షాలను దీవించండి తండ్రి, మా పంటలను దీవించండి నాయన. అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా నాయకులను, అధికారులను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను అయ్యా. మా ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులను, మా ప్రపంచ దేశాలను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మా దేశ నాయకుల మధ్య సమాధానం దయచేయండి ఆయన. మా దేశ నాయకులు యుద్ధాలకు పురికొల్పకుండా, యుద్ధాలు చేసుకోకుండా సమన్వయముతో, ప్రేమతో, సమాధానముతో శాంతియుతమైన చర్చలు జరుపుకొనుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఒక దినము ఈ భూమి అంతటికి నువ్వు రారాజుగా ఉండే దేవుడవు నాయన. నీవే రాజ్య పరిపాలన చేసే దేవుడవు తండ్రి. అధికారము నీది, మహిమ నీది, ఘనత నీది తండ్రి. నీకు వందనములు ప్రభువా. మరి నాయన ఈ లోకాధికారులందరినీ తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. దేశం మీదికి దేశం లేవకుండా, రాజ్యం మీదికి రాజ్యం లేవకుండా, కరువులు కాకుండా, భూకంపాలు సంభవింపకుండా, సునామీలు రాకుండా, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా తండ్రి నీ సహాయమును దయచేయండి. ప్రకృతి వైపరీత్యాల నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. ఈ దినము రాత్రికాల సమయమందు ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఏ దేశంలో భూకంపం రాకుండా సహాయం చేయండి నాయన. ఏ దేశంలో అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా సహాయం చేయండి తండ్రి అయ్యా. మరి నాయన ఇసుక తుపాను, మంచు తుపాను అయ్యా మరి రాకుండా సహాయం చేయండి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. వడగండ్ల వాన కురవకుండా మీరు సహాయం చేయండి తండ్రి. నీ పాదాలకై స్తోత్రములు తండ్రి. ఎవరు తండ్రి మరి కరెంటు స్తంభాలు తెగి, కరెంటు వైర్లు తెగి అయ్యా మరి అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా సహాయం చేయండి నాయన. అయ్యా మరి షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రభువా ఎవరి ఇంటికి హాని కలగకుండా తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను అయ్యా. అయ్యా మరి పొలాల దగ్గర తండ్రి, మరి ఫ్యాక్టరీల దగ్గర, కర్మాగారాలలో తండ్రి ఎవరైతే పనులు చేస్తున్నారో తండ్రి నాయన, వారికి కరెంటు ద్వారా కానీ, మిషన్స్ ద్వారా కానీ, ఆ యొక్క యంత్రాల ద్వారా కానీ వారి ప్రాణానికి హాని కలగకుండా అయ్యా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా ఎవరైతే తండ్రి అయ్యా
నాయన యేసయ్య యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరి దూర ప్రయాణాలలో ఉన్నారో తండ్రి, వారికి క్షేమకరమైన ప్రయాణమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన వ్యభిచారం చేయాలనే తలంపు కలిగి ఉన్నారో అయ్యా, మరి రాత్రికాల సమయాలలో తిరుగుతున్నారో తండ్రి. అయ్యా మరి ఎవరిని కిడ్నాప్ చేయాలి, ఒంటరిగా వెళ్తున్నటువంటి ఆడపిల్లల మీద అయ్యా మరి అత్యాచారాలు చేస్తున్నారో తండ్రి, గ్యాంగు రేపులు చేస్తున్నారు నాయన. దేవా మీరు అటువంటి వారిని మీరు మార్చండి. రాత్రికాల సమయమందు ఏ ఆడపిల్లలైతే దూర ప్రయాణం నుండి తండ్రి తిరిగి వస్తున్నారో తండ్రి, ఆడపిల్లలకు నీ క్షేమమును నీ భద్రతను దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వారి మీద ఎవరు అత్యాచారాలు చేయకుండా, వారిని ఎవరు అయ్యా మరి చీటింగ్ చేయకుండా, వారితో ఎవరు అసభ్యంగా మాట్లాడకుండా తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తప్పిపోయి ఉన్నారో తండ్రి, అయ్యా మరి వారి కుటుంబ సభ్యులు తప్పిపోయినటువంటి వారి కొరకు అయ్యా మరి పత్రికా ప్రకటనలు వేయించారో తండ్రి, టీవీలలో కానీ నాయన అయ్యా మరి అడ్వర్టైజ్ ఇచ్చారో తండ్రి. దేవ వారు తిరిగి దొరుకుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. వారిని రప్పించండి ప్రభువా, రప్పించండి నాయన. వారి ఇంటికి తిరిగి వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే మతి స్థిమితం లేక బాధపడుతున్నారో, జ్ఞాపక శక్తి కోల్పోయి బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారు తిరిగి జ్ఞాపక శక్తి పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి ఎవరైతే తండ్రి నాయన అయ్యా మరి భార్యలను కొడుతున్నారో, హింసిస్తున్నారో, చంపుతున్నారో తండ్రి, వారికి మారు మనస్సును దయచేయండి అయ్యా. మరి ఆత్మహత్య చేసుకోవాలని తలంపు కలిగినటువంటి వారిని, ఆలోచన కలిగిన వారిని ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మరి అపవాది ఉచ్చులో పడకుండా, అపవాది యొక్క నాయన అయ్యా వాని యొక్క అధికారంలోనికి ఎవరు వెళ్ళకుండా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత ఎవరిని మృంగుదునా అని అయ్యా వారు తిరుగులాడుచున్నాడు ప్రభువా. అయ్యా వారు గర్జించే సింహం వలె నాయన తిరుగులాడుచున్నాడు అయ్యా, వెతుకుచున్నాడు తండ్రి. దేవా వాని ఉచ్చులో పడిపోకుండా, వాని మాయలో పడిపోకుండా తండ్రి ప్రతి బిడ్డకు నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి రాత్రికాల సమయమందు మా ప్రార్థనలన్నీ తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకొని అయ్యా నీ జవాబును, నీ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ రాత్రంతా మాకు మంచి నిద్రను దయచేయండి ప్రభువా. అయ్యా మరి ఉదయం లేవగానే నీకు ప్రార్థన చేసే శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. దుష్ట కళలు, పీడ కళలు పడకుండా తండ్రి మాకు మంచి కళలు పడుటకు, యోసేపు లాంటి కళలు పడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను.